నాకు ఏ డౌట్ కూడా రాలేదు ఫస్ట్ డే నుంచే. సో ఇట్ వాజ్ అమేజింగ్. శ్రీరామ్ గారు క్రికెట్ అండి, ట్రైలర్ చాలా బాగుందండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీ సినిమాలో చాలా వరకు కొత్త పాయింట్తో తీసుకొస్తుంటారు మీరు. అవునండి. మీ ఇప్పుడు తీసిన సినిమాలన్నీ ఒక ఫ్రెష్ పాయింట్స్ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది కమర్షియల్గా బిగ్ హిట్ అవడంలో కొంచెం ఎక్కడో తడబడుతున్నట్టుగా ఉంటుంది. అలోటి ఈ సినిమా కంప్లీట్ చేస్తుందా? ఈసారి పక్కా అండి. ఈసారి ఇది అంతే. మీ బాబునే ఈ సినిమాలో యాక్ట్ చేయించడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? సో అంటే ఈ కథ ఇప్పటి నుంచో చేద్దాం అనుకున్నానండి. కరెక్ట్గా ఈ కథ శర్వాతో కుదిరి అది కరెక్ట్గా ఎక్కేసరికి వీడు కరెక్ట్గా అదే ఏజ్ గ్రూప్లో ఉన్నాడు. అప్పుడు ఒకరోజు శర్వాకి ఫోటో చూపించామాట. శర్వా అనగానే ఫస్ట్ థింగ్ శర్వా చూసి అసలు ఎవరెందుకు ఫస్ట్ వీక్నే పెట్టేద్దామని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కృతి గారు, హాయ్ కృతి గారు, దిస్ ఇస్ మాధవ్ హియర్. ఒక్క నిమిషం. మీరు ఇందాక శతమానం భవతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు శతమానం భవతి 2 వస్తుంది, దాంట్లో కూడా మీరే ఉన్నారా? అనౌన్స్ చేశారు ఇంతకుముందు, దిల్రాజు గారు కూడా అనౌన్స్ చేశారా? ఇంతకుముందు చెప్పారు. ఆయన్నే అడగండి అంటే నాకేం చెప్పలేదు. ఓకే, శ్రీరామాదిత్య గారు ఇక్కడ మీ అబ్బాయి యాక్ట్ చేశాడు ఈ సినిమా, ఫస్ట్ సినిమా. వాడు చూస్తే కొంచెం హైపర్ యాక్టివ్ లా కనిపిస్తున్నాడు. వాడితో యాక్టింగ్ చేసుకోవడం ఎంత కష్టం అనిపించింది. త్రూ అవుట్ ఉన్నట్లు ఉంటుంది ఆ క్యారెక్టర్. సినిమా త్రూ అవుట్ ఉంటుందండి. ఒకసారి మీరు చూస్తే, మా అబ్బాయి కాబట్టి నేను చెప్పడం బాగోదు, బట్ ఇందాక నేను మిస్ అయిపోయా. ఒకటి మాత్రం ఐ కెన్ ప్రౌడ్లీ సే, చిరంజీవి డైలాగ్ ఉంటుంది మగధీరాలో కదా, ఇరగదీసావరా బచ్చా అని. దట్ ఐ అంటే మోర్ దెన్ మా అబ్బాయి అంటే కన్నా యాజ్ అ డైరెక్టర్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. ఇంకా దానికన్నా ఎక్కువ చెప్పను, బట్ లేటర్ మీ సినిమాలో చూడండి. కృతి గారు, హియర్ మాధవ్. అంటే ఐ వాంట్ టు యాడ్ టు దాట్. యాక్చువల్గా విక్కీ ఎంత స్మార్ట్ అంటే మనమందరం మేమందరం ట్రిక్స్ యూజ్ చేసేవాళ్ళం. అంటే ఇది చేస్తే చాక్లెట్ కొనిస్తాము, క్యాండీ ఇస్తాము. సో సమ్టైమ్స్ షార్ట్ మధ్యలో క్యాండీ కోసం అడిగేవాడు. అండ్ ఇప్పుడు టేక్ జరుగుతుంది ఇచ్చేయి అంటే హీ వుడ్ ఈట్ ఇట్ లైక్ షార్ట్ మధ్యలో అండ్ హైడ్ ఇట్. సో హీస్ దాట్ స్మార్ట్. సో ఐ థింక్ విక్కీ కోఆపరేటెడ్ లైక్ ఇట్ వాస్ క్రేజీ. అండ్ కృతి గారు, మీరు ఇప్పుడు సైకాలజీ చదువుతూ ఉన్నారు కదా, యు ఆర్ పర్సూయింగ్ దట్. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ చూసింగ్ దట్ సైకాలజీ సబ్జెక్ట్? And how you are balancing this both the career and the studies? యాక్చువల్గా ఇప్పుడు అంటే నిన్న కూడా ప్రెస్ మీట్లో నేను చెప్పాను, వెన్ ఈ ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే ఐ సెడ్ నాట్ ఆల్వేస్ కెన్ యూ లెర్న్, లైక్ లైఫ్లో ప్రతిదీ మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. సో సమ్టైమ్స్ అదర్ పీపుల్స్ ఎక్స్పీరియన్స్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. సైకాలజీ ఐ థింక్ ఫర్ మీ ఈజ్ లెర్నింగ్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎమోషన్స్. So I can perform better. That's why I chose it actually. శర్వా గారు, హాయ్. ట్రైలర్ చాలా బాగుంది. నా క్వశ్చన్ ఏంటంటే, June 7th మీ సినిమా వస్తుంది, 27th కల్కి వస్తుంది. సో ధోని గారికి మీ సినిమాకి కల్కికి ఒక లింక్ ఉందని సోషల్ మీడియాలో బాగా ఎక్స్ప్లోర్ అవుతుంది, తాలా ఫర్ ఏ రీజన్ అని చెప్పి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏముంటుంది? 7 అంటే ధోని గారి జెర్సీ నెంబర్ 7. అదే 7. అదే అన్న, మన మేలో 7 వర్డ్స్ ఉన్నాయి. మేము 7th రిలీజ్ అవుతున్నాం, తలాకి 7. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్, సో కొన్ని సినిమాలు ఉన్నాయి మీరు, ఎలా అంటే నాన్ స్టాప్ హిలేరియస్ ఫన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కాంటెంట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఈ సినిమాని మేము ఎంతలా తీసుకోవచ్చు? ఆ సినిమాలకి ఒక అంటే ఏమీ తగ్గకుండా అయితే ఉంటుంది. అండ్ హాయ్ నాన్నతో కొందరు కంపేర్ చేశారు ప్రీవియస్గా, సో దాని మీద మీ ఒపీనియన్? అవును, ఆ సంబంధం ఉండదు అసలు. ఓకే, టోటలీ అసలు. కృతి గారు వేరే కృతి గారు, మీరు ప్రీవియస్గా కస్టడీ అని ఒక మూవీ చేశారు. సో మీ క్యారెక్టర్ అందులో చాలా బాగా వర్కౌట్ అయింది, కానీ దాని తర్వాత ఎక్కువ కనిపించట్లేదు. అండ్ మనమే వరకు రాలేదు. మీరు మధ్యలో ఏమైనా క్యారెక్టర్స్ రాలేదా, లేదంటే మీరే చూస్ చేసుకోలేదా? యాక్చువల్గా అండి, చాలామంది అడిగారు మీరు ఎందుకు గ్యాప్ ఇచ్చారు. నేను ఇవ్వలేదు, వచ్చింది. నేను తమిళ్ అండ్ మలయాళంలో ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఐ థింక్ ఆ గ్యాప్ న్యాచురల్గానే వచ్చింది, ప్లాన్ చేసుకుని తీసుకోలేదు. సో మీతో పాటు డెబ్యూ అయ్యేటోళ్ళు చాలా సినిమాలు చేస్తున్నారు యాక్టర్స్, సో మీరు అలా చేయకపోవడానికి రీజన్? ఐ థింక్ దిస్ ఇయర్ నేను 5 films చేస్తున్నానండి. సో నాకైతే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అంటే 5 films చేస్తున్నానని చెప్పట్లేదు, ఈవెన్ 1 film వుడ్ బి ఇనఫ్ ఫర్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ట్ఫుల్లీ డూయింగ్ ఇట్. సో ఇది
ఐ కాంట్ సే దట్ నేను తక్కువ చేస్తున్నాను, ఎందుకంటే ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ విత్ వాట్ ఐ హ్యావ్. ఓకే, శ్రీరామాదిత్య గారు, సో మీ ఫిలిమ్స్ చాలా స్టైలిష్గా మేకింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ సినిమాని మీ ప్రీవియస్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఎలా ఎగ్జిక్యూట్ చేశారు అండ్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఇప్పటివరకు యూజువలీ నేను తీసిన సినిమాలు మోస్ట్లీ కొంచెం క్రంజీ టోన్స్, అంటే ట్విస్ట్లు టర్న్లు, ఆ కైండ్ ఆఫ్ స్టైల్లో ఉంటుంది. సో ఇది ఫస్ట్ టైం నేను లైఫ్లో ఒక లవ్ స్టోరీ, ఒక రొమాంటిక్ బ్యాక్ డ్రాప్, ఒక ఫన్ ఫ్యామిలీ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా. సో ఒక డిఫరెంట్ అంటే మనకి నేను యంగ్ అన్నప్పుడు ఖుషి చూసినప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉండేది, అంటే నా ఫేవరెట్ ఫిలిం అది. సో ఖుషి చూసినప్పుడు ఆ టోన్ కానీ అసలు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది చూసినప్పుడు. ఈ సినిమా అది ఇస్తుంది ఖచ్చితంగా. సేమ్ క్వశ్చన్ సార్ ఆదిత్య గారు. సో ఇది కథ చూస్తే ఫిక్షనల్, మీ స్టోరీనా ఎవరిదైనా స్టోరీ? కాదండి, ఎవరి స్టోరీ కాదు, ఫిక్షనల్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో బాబుని ఎలా పెంచాలనేది చూసిన ట్రైలర్ లో. సో ఇది ఏదన్నా ట్రూ స్టోరీ? సో నేను ఏం చెప్పినా రివీల్ అయిపోద్ది, బట్ అందరికి చాలా 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 కనెక్ట్ అయ్యే పాయింట్ ఉంటుంది అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్. సర్వ గారు. సర్వ, ట్రైలర్ సూపర్ ఉంది, కంగ్రాచులేషన్స్. గౌరీ శంకర్ దాదా చూస్తే 20 years అవుతుంది కెరియర్. ఈ 20 years కెరియర్లో ఇప్పుడు బాగా యాక్టివ్గా ఉన్నది. సో మీకు ఎలా అనిపిస్తుంది 20 years కెరియర్లో? ఇన్ని రోజులు యాక్టివ్గా లేనంటారా? లేదు, ఇప్పుడు బాగా ఉంది. చూస్తే స్క్రీన్ మీద చూస్తే నాకు అంటే అది ఎక్స్పీరియన్స్. పర్ఫెక్ట్ మ్యాన్. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అప్పుడు మరి 20 years అయిపోయింది కదా, అప్పుడు మరీ చిన్నపిల్లాడిని. బట్ యా, ఇట్స్ అ గ్రేట్ జర్నీ. ఐ థింక్ 20 ఏళ్ళు సర్వైవ్ అయ్యి ఇండస్ట్రీలో ఉండటం, ఇలాంటి డైరెక్టర్లు, ప్రేక్షకులందరూ ఇలా హిట్లకి ఫ్లాపులకి సంబంధం లేకుండా నాతో ట్రావెల్ అవటం, ఐ థింక్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ నిజంగా. యాక్చువల్లీ ఒక్క జీతం వరకు అన్ని ఫ్లాపుల్లోనే ఉన్నా, కొంచెం తగ్గి ఉండే. బట్ ఆ సినిమా నుంచి కొంచెం అటు ఇటు ఉన్నా, వీళ్ళు మాత్రం ఎప్పుడు నన్ను వదల్లా. సో థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. ఈ సినిమా కథ నుంచి మీ పర్సనల్ లైఫ్కి ఏదైనా తీసుకోవాలనుకుంటే ఏ పాయింట్ ఉంటుంది? సినిమా కథకా? ఈ కథ నుంచి మీ పర్సనల్ లైఫ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ బాబుని పిల్లలు పెంచడం అనేది అందు కదా, ఇందులో పిల్లలు పెంచడం అనేది అంటే ఐ థింక్ విక్కీ అనే క్యారెక్టర్ని బాగా తీసుకుంటాను నేను. ఐ మీన్ ఆ ఫ్రీ స్పిరిటెడ్, బికాజ్ నేను ఫస్ట్ కథ చెప్పినప్పుడు అంటే ఈ విక్కీ అనే క్యారెక్టర్కి అసలు ఒక క్యాల్కులేషన్ ఉండదు, ఒక ఫార్ములా ఉండదు, ఇది రైట్ రాంగ్ అసలు ఏ ఉండదు. ఆ స్వామికి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతాడు, అసలు రూల్స్ లేవు, ఇది తప్పు ఇది రైట్ అనేది ఉండదు, నచ్చినట్టు చేస్తాడు. సో అడిగా, నేను ఇలానే ఉండనా, నీకు ఓకేనా, నీకు చాలా టార్చర్ పెడతా సినిమాలో ఒకవేళ నీకు ఆ క్యారెక్టర్ అదైతే అని. లేదు స్వామి, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, అసలు నేను ఏం అడగను, మీరు చచ్చిపోతారు నిజంగా, మీరు ఆలోచించుకొని చెప్పండి అన్న, మీరు అలానే ఉండండి అన్నాడు. చంపేశా. సెవెన్ ఇక్కడ హియర్. సో దిస్ ఈజ్ యాంకర్ రాజేష్. అండ్ ట్రైలర్ అంతా చాలా బాగుంది. అండ్ అంటే 2 years గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో చాలా సక్సెస్ మూవీస్ చాలా వచ్చాయి. అంటే మీ వరకు బెస్ట్ స్క్రిప్ట్ రాలేదా, లేకపోతే మీరు చూస్ చేసుకోవడంలో కొంచెం లేట్ చేశారా? లేదండి, సినిమా అప్పటి నుంచి చేస్తానే ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్. దాని తర్వాత నా పెళ్ళయింది, కొంచెం ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో దట్ వాజ్ ద రీజన్. అండ్ మధ్యలో స్క్రిప్ట్లు నెక్స్ట్ ఇప్పుడు చేసే సినిమాలన్నీ మేము ప్లాన్ చేసుకుని చేస్తూ ఉన్నాం. అండ్ ఇండస్ట్రీలో చూసుకుంటే రామ్ చరణ్ గారు ఎక్కువగా స్వామిమాల్లో మాకు కనిపిస్తారు. సో బిఫోర్ మీరే కనిపిస్తున్నారు, ఏంటి స్పెసిఫిక్ రీజన్? 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, మనాళ్ళకే తెలుసు. శతమానం భవతి అంతా దీని మీదే ఉన్నా. డైరెక్టర్ గారు ఒకసారి సార్, అంటే ఇదంతా ఇక్కడే సో ఫారెన్ బ్యాక్గ్రౌండ్లోనే చూపించారు. అంటే ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎక్కువగా మన ఇండియన్కి బాగా కనెక్ట్ అవుతాయి కదా, సో ఇక్కడ ఎందుకు చేయలేదు? అంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఆల్మోస్ట్ మీకు మనం ఒక 60-65 ఏజ్ గ్రూప్ ఉండే ప్రతి పేరెంట్ వాళ్ళ కొడుకు ఆల్మోస్ట్ ఒక 50% వాళ్ళు ఫారెన్లోనే ఉంటున్నారండి. ఐ థింక్ సో ఇట్స్ వెరీ డీప్లీ కనెక్టెడ్ ఫిలిం. సో అంతా ఫారెన్లో తీసినా చాలా రూటెడ్, అంటే మనకి చాలా దగ్గరగా ఉండేది, మన రోజు ఇంట్లో జరిగే ఒక సిచ్యువేషన్స్ అన్ని చూస్తాం. సో అండ్ బేబమ్ గారు కాంప్లిమెంట్ జస్ట్. సో ఇది సో అంటే కొంతమంది అంటున్నారు ఏంటంటే కోవిడ్ కూడా 2 years లో పోయింది, బట్ బేబమ్మ తెచ్చిన ఫీవర్ మాత్రం 5 years కూడా పోలేదు అంటున్నారు. నాకు 5 years అవనే లేదు ఇండస్ట్రీకి వచ్చి. ఎప్పటి నుంచి
కృతి శెట్టి గారు శరవస్వామి. హలో కృతి శెట్టి గారు హాయ్ యూఆర్ లుకింగ్ సో ప్రిటీ అండ్ ట్రైలర్లో కూడా చాలా బాగున్నారు. అయితే బేబమ్మ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి బేబమ్మ వచ్చేసి ఇప్పటికీ చాలా ఇయర్స్ అయిపోయి మధ్యలో మీరు సినిమాలు కూడా చాలా చేశారు. కానీ ఆ బేబమ్మ ఇచ్చిన ఇంపాక్ట్ ఇప్పటి వరకు మీకు ఏ సినిమా ఇవ్వలేదు. సో మనమే ఆ ఇంపాక్ట్ మళ్ళీ తెస్తుందని అనుకుంటున్నారా? అని కోరుకుంటున్నానండి. అంటే నేను కోరుకున్న ప్రతిసారి కూడా బేబమ్మ వాజ్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ దట్ ఐవ్ డన్. అండ్ అది టోటలీ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ అండి. వాళ్ళు ఇచ్చిన ప్రేమ వల్లే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. అంటే హౌ కాన్ఫిడెన్స్ యు ఆర్ అబౌట్ ద మూవీ అంటున్నాను. కాన్ఫిడెంట్ అండి పర్సనలీ. అంటే నేను డే బిఫోర్ ఎస్టర్డే చూసానండి. అప్పటి నుంచి వన్ థింగ్ ఐ కెన్ సే సినిమా నుంచి బయటకు వచ్చాక కూడా ఆ ఎమోషన్ని మీరు మీ హార్ట్లో క్యారీ చేస్తారు, విచ్ ఐఎమ్ కాన్స్టెంట్లీ థింకింగ్ అబౌట్. అది ఏంటనేది నేను సినిమా సక్సెస్ ఈవెంట్లో ఖచ్చితంగా చెప్తాను. ఐ వుడ్ లవ్ టు టాక్ మోర్ అబౌట్ ఇట్, బట్ ఐఎమ్ రియలీ కాన్ఫిడెంట్. ఆల్ ది బెస్ట్. శర్వా గారు హలో అండి. ఈ 2 years నుంచి మనమే సినిమాలో అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత అండ్ రీసెంట్లీ మీ బేబీ కూడా వచ్చారు కాబట్టి సో హౌ రిలేటెడ్ యు ఆర్ టు ద మూవీ అండ్ ద పర్సనల్ లైఫ్ అంటే ఏం చెప్తారు? అంటే రిలేటెడ్ అంటే అది అంటే బాబు గురించి చాలా ఉంది కదా సినిమాలో, బాబుని ఎలా పెంచుతారు అని. టార్చర్ పెట్టేశాడా? పెట్టా వాడు అమ్మాయిలతోనే ఎక్కువ మాట్లాడతాడు. శర్వస్వామి కృతి గారు వాళ్ళ బ్యాచ్ ఎక్కువ ఉంది ఏంటది? శర్వస్వామి కృతి గారు స్వామి శరణం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ట్రైలర్ చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ మీ కాస్ట్యూమ్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అండ్ మేము ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో మిమ్మల్ని ఎక్కువగా క్రికెటర్ రోహిత్ శర్మ గారితో కంపేర్ చేస్తూ ఉంటారు. అండ్ మీ ఇద్దరికి కూడా కొన్ని దగ్గర సిమిలారిటీస్ పోలికలు ఉంటాయని చెప్పేసి, అండ్ ఇండస్ట్రీలో ఎవరైనా మీతో అలా అన్నారా ఎప్పుడైనా ఫ్యూచర్లో? అండ్ రోహిత్ శర్మ గారి బయోపిక్లో శర్వానంద్ గారిని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆలోచిస్తా. కృతి శెట్టి థ్యాంక్ యూ. ఆలోచిస్తా. థ్యాంక్ యూ. కృతి శెట్టి గారు యాక్చువల్లీ ఇండస్ట్రీలో మీ గురించి మిగతా విషయాలన్నీ పక్కన పెడితే ఒకటి చెప్పాలి. ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్కి వెళ్తూ ఉంటాం కదా, ఒక 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోయిన్స్ కూడా అందరికీ నమస్కారం అని చెప్పి రకరకాల స్లాంగుల్లో హింస పెడుతూ ఉంటారు. బట్ చాలా షార్ట్ టైంలో చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు. వెల్ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వివేక్ గారు సార్, వివేక్ గారు క్వశ్చన్ సార్. ఈ సినిమా కథ మొత్తం యూకే లండన్లో జరిగినట్టుంది. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? అంటే తర్వాత కూడా రిలీజ్ ఫాస్ట్గా చేస్తున్నారు ప్రమోషన్స్, అంతమంది గ్యాప్ ఇచ్చి. సీజన్ అయిపోయింది కదండి, IPL సీజన్ అదే అయిపోయింది. సినిమాలు